అంటే ఇప్పుడు ఒక కొబ్బరి మట్ట లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు హృదయకాలయం లాంటి సినిమాలు ఒక స్టాండ్ ఇచ్చినప్పుడు మీరు అన్నారు అసలు అంటే జస్ట్ మీరు ఏమీ కాని మిమ్మల్ని ఒక పిండి బొమ్మ చేసింది స్టీవెన్ శంకర్, దానికి ప్రాణం పోసిన రాజమౌళి గారు అని అప్పట్లో చెప్పారు కదా. సో అలాంటి ఒక అంటే మీరేమి ఎక్స్పెక్ట్ చేసి ఇండస్ట్రీకి రాలేదు, అనుకోకుండా ఒక లక్ వచ్చింది కదా. లక్ వచ్చినప్పుడు పోనీ అలాంటి సినిమాలు వచ్చే వరకు వెయిట్ చేస్తే మీకు ఇది ఉండేదేమో కదా. అలా కాకుండా అంటే వచ్చిన సినిమాల చేసుకుంటూ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అది నా మిస్టేక్ అండి. అంటే దానికి రకరకాల కారణాలు. ఇప్పుడు రెండోది డబ్బు కావాలి. ఇప్పుడు అలా అని మనం ఇంకొక 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ ఆగలేము అలాంటి సినిమాల కోసమే. అంటే ఇప్పుడు చాలామంది ఏమన్నా నేను అట్లా కొద్ది రోజులు ఆగితే ఏమన్నారు, ఏంటి పిచ్చా వచ్చినప్పుడే టచ్ చేసుకోవాలి కదా, ఎందుకు చేయట్లేదు, ఏ సినిమాలు అడిగినా చేయట్లేదు, ఇదొకటి ఉండే. సరే అంటే మనము ఎవరిని మీరు కరెక్ట్ చేయలేరు అని చెప్పలేం కదా, దానివల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఏంటంటే మీ అతి మంచితనం అనేది ఇండస్ట్రీలో మీకు ఒక శాపం అయిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పిన కథ ఏమో అలా చేస్తాం ఇలా చేస్తాం ఒక పెద్ద సెటప్ చెప్పి మీకు మళ్ళీ వచ్చేసరికి ఒక చెట్టు కింద పుట్ట కింద ఇలా జనరల్గా చేసేస్తుంది మీరు. అంటే అక్కడ అంతే అతి మంచితనం సంపూలో ఉన్న మంచితనం అతను శాపం అయింది. యా. అయితే ఇప్పుడు మీరు ఇందాక డబ్బు గురించి అన్నారు. యాక్చువల్గా మీరు ఇంతకుముందు మీరు 2 సినిమాలు అయిపోయిన తర్వాత టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో కూడా మీ లైఫ్ స్టైల్ అంటే పాత లైఫ్ స్టైల్ ఎలా ఉందో అదే చూపించారు యాక్చువల్గా. అంటే కొత్తగా ఏమి మీరు అన్నట్టు ఇక్కడంటే మనం జనరల్గా జీన్స్ ప్యాంటు వేసుకుని ఒక హీరో అనేది ఉంటుంది, కానీ బట్ మీ విలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు అదే లైఫ్ స్టైల్లో ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ఆ మంచి పేరు కాపాడుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది కదా అక్కడ. అంటే మీకు ఏదో ఇమీడియట్గా సంపాదించేసుకోవాలని లేదు కదా, మీకు ఆల్రెడీ మీరు ఏదైతే ఉందో అది కూడా ఉంది కదా. మరి అది కాకుండా మరి దీనికి ఇలా అంటే వచ్చిన అవకాశాలు చేస్తలేడు అంటే ఏంటి, ఏమనుకుంటున్నాడు అసలు ఇతను ఏంది, ఒక 2 సినిమాలు చేశాడు దాంట్లో పెద్ద అదే అనేది కొన్ని. ఇప్పుడు నేనేమి చేయలేదు అనుకోండి, కొద్ది రోజులకు మళ్ళీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మీరే అడిగేటోళ్ళు అసలు ఎందుకు చేయట్లేదండి అంటే. ఇప్పుడు ఎట్లుంటుందండి సార్, అంటే మనం ఏం చేసినా ఇంకా తప్పది కొన్ని. ఓకే. అయితే ఇప్పుడు సంపూర్ణేష్ బాబు ఇప్పుడు హీరో అయ్యాడు సార్. సంపూర్ణేష్ బాబు హీరో అవ్వకముందు హీరో అయిన తర్వాత మీలో మీరు చూసుకున్న మార్పు ఏంటి? చాలా సార్, అంటే ప్రతిదీ అంటే మన జీవన విధానం. బట్ అంటే నేను మామూలుగా ఉంటున్నా కానీ ప్రతిదీ మారిపోయింది. ఏం మారిపోయింది అంటే బయట మన సర్కిల్ కానీ లేకపోతే మన మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు ఇలా ఉండాలి, సంపూర్ణ బాబు కూతుర్లు ఒక చారి కూతుర్లకు సంపూర్ణ బాబు, చారి ఫ్యామిలీకి సంపూర్ణ ఫ్యామిలీకి అంటే ఎవ్రీథింగ్ కొంత అంటే 100కు అప్పుడు ఎంత సార్ ఒక 10,000 సంపాదించేవాళ్ళు నెలకి. ఇప్పుడు అలాంటి 10,000 నెలలో ఎన్నోసార్లు వచ్చిపోతున్నాయి కాబట్టి కొంతవరకు అయితే మార్పు ఉంది.